వాడవాడలా ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం. మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. వన మహోత్సవంలో భాగంగా సీతంపేటలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాల్గొనగా గుచిమి రక్షిత అటవీ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, ఎస్పీ మాధవరెడ్డి, జిల్లా ఫారెస్ట్ అధికారి జిఏపి ప్రసూన పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సీతంపేటలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. వాతావరణ సమతుల్యానికి మొక్కలను విరివిగా పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో జరిగే వేడుకలకు గుర్తుగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. గుచిమి రక్షిత అటవీ ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వన మహోత్సవం పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, ఎస్పీ మాధవరెడ్డి, జిల్లా ఫారెస్ట్ అధికారి జిఏపి ప్రసూన, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. హెక్టార్ ప్రాంతంలో 1000 మొక్కలు నాటారు. వన మహోత్సవ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఫారెస్ట్ అధికారులు, రేంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు, పెదాంకలం ఎంపీపీ బి రమణమ్మ, సీతానగరం జడ్పీటీసీ మామిడి బాబ్జీ, గుచ్చిమి ఎంపీటీసీ సిహెచ్ జగదీష్, జోగుంపేట సర్పంచ్ కె సింహాచలం, అటవీ శాఖ సిబ్బంది, పార్వతీపురం రిషి పబ్లిక్ స్కూల్, జోగుంపేట గురుకులం ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.